అన్న, నేను మీ రాయలసీమ కుర్రోడిని. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే మన వీడియోలకు ఎవరు లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే మన వీడియోలు నచ్చవు కాబట్టి. ఎందుకంటే పని చేస్తుంటాం కాబట్టి చెమట ఓర్చి, అదే సుఖంగా ఏసీలో ఉండి కొత్త బట్టలు వేసుకొని మొత్తం నక్లీస్ వేసుకొని ఉంటే లైకుల మీద లైకులు కొడతారు. ఇదిగో భీమవరం నుంచి చూడండి చేపలు ఎలా తింటున్నాయో. చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అంతే, సపోర్ట్ ప్లీజ్. ఇదిగో ఎలా కొట్టుకుంటాయో, మేత వేసాను అనమాట ఇప్పుడే. చేపలకి బీభత్సంగా ఉంటాయి అనమాట, మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. ఇవి చైనా చేపలు, డేంజర్. దీని పళ్ళు ఎంత ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, ఇంత ఉంటాయి. మామూలు డేంజర్ చేపలు అవి భీమవరంలో ఉంటాయి అనమాట. అదిగో చూసారా ఎలా ఉన్నాయో, అదిగో తింటున్నాయి చూడండి. పళ్ళు పెద్ద పెద్దగా చిన్నపిల్లల పళ్ళు ఉన్నట్టున్నాయి. చాలా డేంజర్ చేపలు. చేయగానే పెట్టామా కొరికేస్తుంది అంతే. కొట్టుకోండి ఎలా కొట్టుకుంటాయి చూడండి. ఇదిగో చూడండి ఈ గోదావరి అందాలు, పశ్చిమ గోదావరి అందాలు. ఇదిగో కొబ్బరి చెట్లు చూసారా, ఇది చూసారా ఎంత అందం ఉందో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూడండి. అదిగో నా ఇల్లు, బంగ్లా కాదు రేకుల షెడ్డు. మళ్ళీ పనిచేసే వాళ్ళు అలాగ ఉంటాయి. ఈ చెరువులు ఎవరో తెలుసా ఫ్రెండ్స్, మన కృష్ణంరాజు, ప్రభాస్, రాజులి. అదిగో ఎలా తింటున్నాయో. అబ్బబ్బబ్బబ్బబ్బా వర్షం అయితే బీభత్సంగా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెట్ల కింద కానీ గోడల కింద కానీ స్తంభాల కింద కానీ ఉండకండి. చాలా చెట్లు స్తంభాలు విరిగిపడ్డాయి. చూడండి ఎలా తింటాయో. చూడండి ఫ్రెండ్స్, విజయవాడ మొత్తం మునిగిపోతుంది. దయచేసి వాళ్ళందరూ బాగుండాలని కోరుకోండి, ప్రార్థన చేయండి. ఓకేనా? ఆ దేవుణ్ణి వేడుకోండి. ఎందుకంటే అందరి ప్రాణాలు ఒకటే. రేపునాడు మన రిస్క్ పడతాం. మనకు అలాగే జాలి చూపిస్తారు కదా. ఇదిగో అందరం ఒకటే కాబట్టి, వాళ్ళు మనోళ్ళే కాబట్టి దయచేసి వాళ్ళు విజయవాడ ప్రజలు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు సహాయం చేయడానికి ఎవరు రాదు, ఏ ప్రభుత్వం రాదు, ఏ మనిషి రాదు. మీకు మీరే సాయం చేసుకోవాలి. ఎదుటోడు ఏమైపోతే ఏంటి అన్న రోజులు ఇవి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. రిక్వెస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అదిగో తింటున్నాయి, మేత తినేసినాయి కూడా. కొట్టుకోండి.